నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రసంగం ఆదిలాబాద్ లో సందడి చేసిన WWE సూపర్ స్టార్ ఖలీల్ పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎంతమంది అమ్మా మీరు మీ ఇంట్లో? అబ్బాయిలు ఉన్నారమ్మా? ఇక్కడ ఎక్కడ పోయారమ్మా? పొలం వెళ్ళారు. ఈరోజు నేను వస్తున్నాను తెలుసా వాళ్ళకు? కూలి పని వెళ్ళాడు. ఏం చదువుకున్నారమ్మా వాళ్ళు? ఏం పని చేస్తారమ్మా? ఎంత వయసు అమ్మా? 35 ఉంటుంది. నీ కొడుకులా? ఇద్దరు కొడుకులేనా? కూతురు ఎంతమంది? కూతురు కొడుకు ముగ్గురు మొత్తం. భర్త ఉన్నాడా? నీకేమైనా పింఛన్ కానీ అటువంటి ఏమైనా వస్తాయి? పింఛన్ ఆయన చచ్చిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 200 పింఛన్ మీరే ఇచ్చారు. మళ్ళీ మధ్యలో ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నారు. నాకు ఆరోగ్యం లేదు, వేరే ఆధారం లేదు. ఇల్లు ఉందా? ఇల్లు లేదు. ఇల్లు కూడా లేదు. పిల్లవాడి దగ్గరే ఉంటుంది. ఇద్దరికి పెళ్లిళ్ళు కాల? ఇద్దరికి పెళ్లి అయిందా? కోడళ్ళు ఉన్నారా? కోడళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు పని. వాళ్ళకి పిల్లలు ఎంతమంది? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఏం చదువుతారు వాళ్ళు? ఒక అమ్మాయి 6 చదువుతుంది, ఒక అబ్బాయి 4 చదువుతున్నాడు. ఇంకొకరికి ఇంకొకడికి చదువుతలేదు. వాడేం పని చేస్తారు? కూలి పని. మరి ఎట్లా నువ్వు? నేను ఒక్కదాన్ని అబ్బాయి కాడే ఉంటున్నాను. ఉంటావమ్మా, కానీ అందరిని చదివించాలి కదా. నేను చదివలేను సార్. నేనేం పెట్టి చదివించేది? ఎంత వయసు ఎంత వాడికి? చదువు నిలిపేసిన వాడికి? చదువు నిలిపేశాడు కదా, వాడు ఎంత 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 ఎత్తుంటాడు? 12 ఏళ్ళ, 14 ఏళ్ళ, 15 ఏళ్ళ? 15 ఏళ్ళ దాకా ఉంటుంది. ఓకే. నీ కూతురు? కూతురు అత్తగారింటికి వెళ్ళిపోయింది. కాబట్టి కూతురు వెళ్ళింది. 2 కొడుకులు ఉన్నారు, 2 కోడళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉన్నారు. అంతా కలిసి ఎంతమంది? 4. 6 ఎట్లా? మా ఎమ్మెల్యే 6 అంటున్నాడు. 2 కొడుకులు, 2 వాళ్ళకు భార్యలు, మళ్ళా 2 ఒక్కొక్కరికి 2 కొడుకులు అంటే 6 అంటే చెప్తాను. మా ఎమ్మెల్యే లెక్క తప్పబడతా అంత తక్కువ అవుతుందండి. నాకు ఆరోగ్యం సరిలేదు సార్. నీకు ఆరోగ్యం సరే? ఏంటమ్మా నీ ఆరోగ్యం? క్యాన్సర్ వచ్చింది నీకమ్మా. డిటెక్ట్ చేశారా? ధైర్యంగా పెట్టారు, కరెంట్ పెట్టారు, కీమీలు పెడుతున్నారు. 3 కీమీలు పెట్టారు. 8 కీమీలు పెట్టాలన్నారు. ఆ కీమీలు పెట్టినప్పుడు హుషారంటలు అసలు పైకి లేవలేకపోతున్నారు. బాగా బలహీనం అవుతున్నాం. మీరు ఒక విచిత్రమైన పరిస్థితి. వెంకయ్యమ్మను మీరు చూశారు. 2 కొడుకులు, 1 కూతురు. హాస్పిటల్ వెళ్దామంటే ఆ అబ్బాయిని తీసుకొని వెళ్దామంటే ఆ అబ్బాయి కూడా రావట్లేదు. ఆరోగ్యం హుషారు లేక ఆ అబ్బాయి కూడా తీసుకెళ్తానికి. నేను డబ్బులు ఇస్తానమ్మా, నేను ఇచ్చి మానిటర్ చేస్తాను, నేను చేస్తాను. ఈ అమ్మాయిని మీరు చూస్తే అబ్బాయి కూడా ఏదైనా గొర్రెలు పెడితే అబ్బాయి కూడా చూసుకుంటారు. నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టి పెడితే నేను ఆ ఇంట్లో ఉండి ఉంటాను. మీకు వందనాలు సార్. ఓకే అమ్మా, చెప్తాను. ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని చూశారు, ఈ పెద్దామని. 2 కొడుకులు, 1 కూతురు. కూతురికి పెళ్లి అయింది, వెళ్ళింది. 2 కొడుకులు కూడా పెళ్లిళ్ళు అయినాయి. అదే సమయంలో 2కి 2 పిల్లలు ఉన్నారు ఒక్కొక్కరికి. ఈవిడ క్యాన్సర్ వచ్చింది, కీమో తీసుకుంటా ఉంది. కొడుకు కూడా రమ్మంటే ఈ పనుల వల్ల ఇప్పుడు మీరు చూశారు. పేదవాడి ప్రాధాన్యత. ఓసారి నేను వస్తున్నానన్నా ఈరోజు కూలికి పోకపోతే ఆ పూట గడవదనే ఉద్దేశంతో కూలికి పోయే పరిస్థితికి వచ్చారు. ఈవిడైతే పాపం ఎండలో కూర్చోలేదు, అదే మరి కూలికి పోలేదు. కీమో తీసుకుంటే కొంచెం సమస్య ఉంటుంది. కీమో తీసుకోవాలంటే ఎవరు తోడు రారు, కానీ డబ్బులు కూడా లేవు. ఆ పరిస్థితిలో ఇబ్బంది పడతా ఉంది. ఇది మనుషుల్లో ఉండే సమస్యలు. ఇదే ఓసారి
మానవత్వం మనం కానీ అటెండ్ అయితే కొంతవరకైనా సమస్య పరిష్కారం చేయగలుగుతాం. నేను అందుకే ఆవిడ అడిగితే కూడా ఒక మాట అనేది మీరు చూశారు. కొడుకులు ఇదైతే వాళ్ళకు కూడా ఏదైనా గొర్రెలు పట్టించండి, నాకు ఆరోగ్యం కోసం ఇవ్వండి, ఇల్లు కూడా లేదు ఇల్లు కట్టించండి, వాళ్ళు బాగుపడతారు, నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని కోరుకునే పరిస్థితి వచ్చిందంటే భారతదేశంలో ఒక గొప్ప సంపద. ఈవిడికి ఇన్ని ఇబ్బందులున్నా ఆవిడ గురించి ఆలోచిస్తేనే కొడుకుల గురించి ఆలోచిస్తా ఉంది. అది భారతదేశంలో ఉండే ఒక పెద్ద అనుబంధం, పిల్లలపై ఉండే అనుబంధం. పిల్లలు కూడా అనుబంధాన్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళను కూడా సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే చాలా మంది చూసుకుంటున్నాం, కానీ ఇంకా బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాను, ఏం చేయాలని చెప్తాను. ఈ అమ్మాయికి అయితే ఇమీడియట్ డబ్బులు ఇచ్చి ఎంత ఖర్చు అవుతుందో కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా. పూర్తిగా క్యాన్సర్కి 8 సార్లు కీమో ఇవ్వడానికి ఏమేం కావాలో డబ్బులు శాంక్షన్ చేయండి, మీరు పర్యవేక్షించండి. ఓకే, నేను చేస్తాను, నేను చెప్పిస్తాను, ధైర్యం కూడా. నేను మాట్లాడతాను, ఏం చేయాలని చెప్తాను. కూర్చో లేమ్మా, రైట ఇంకా ఏమ్మా చెప్పు, మైక్ పట్టుకో, మాట్లాడు, బాగా మాట్లాడుతాను, ఫ్రీగా మాట్లాడు. నీ పేరేంటమ్మా? గట్టిగా మాట్లాడుతున్నావు. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? 2 కొడుకులండి. ఏం చేస్తారమ్మా? గొర్రెలు అతను సేద్యం చేస్తున్నాడండి. వాడికి ఇంటర్ చదువుతున్నాం. కొడుకు ఇంటర్ చదువుతాడు. ఎవరు? పెద్ద కొడుకా? పెద్ద కొడుకు పిల్లోడు ఇంటర్ చదువుతున్నాడు. ఇంకొకడు WWE సూపర్ స్టార్ ఖలీ ఆదిలాబాద్ లో సందడి చేశారు. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు పలువురు కలిసి సత్కరించారు. యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని అడుగులు వేయాలని, అప్పుడే విజయం సాధిస్తారని అన్నారు. తాను పంజాబ్ లో ఉన్న ఆదిలాబాద్ అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. ఇక్కడి యువత క్రీడా విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పేదరికంలో ఉన్న కుటుంబాన్ని మనం ఆదుకోవాలి అనే తపనతో పనిచేసిన తీరుతోటి ఒక మార్పు మేము తీసుకురాగలిగాం. ముందుగా రైతాంగానికి మేము అందించిన సహాయం గురించి ప్రస్తావిస్తాను. ఖరీఫ్ మాసం నిన్నటితో ముగిసింది. ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా 35,93,443 మెట్రిక్ టన్నులు ధాన్యం ఖరీఫ్ మాసంలో కొనుగోలు చేశాం. ఇది కేవలం కొనుగోలు చేయడమే కాదు, ఒక కొత్త ఆలోచనతోటి, కొత్త విధానాలతోటి, సంస్కారాలతోటి ఎప్పుడు లేని విధంగా రైతుకు ఒక భరోసా కల్పించి 48 గంటల్లోనే మీ ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని మాటిచ్చాం. కానీ వాస్తవంగా 24 గంటల్లోపే 8,279 కోట్ల రూపాయలు మన రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము జమ చేశాం. సంస్కరణలో భాగంగా గతంలో ఎంత దుర్మార్గంగా వాళ్ళకి కావలసిన మిల్లులకి ధాన్యం తోలుకున్నారో, ఏ విధంగా అవినీతి జరిగిందో, ఏ విధంగా రైతుల్ని 5-6 రోజులు మిల్లుల దగ్గర పోయి పడిగాపులు కాసి లారీల కింద నిద్రపోయిన పరిస్థితుల్ని దాటే విధంగా ఒక కొత్త మార్పు తీసుకొచ్చాం. అన్నిటికన్నా ముఖ్యమైనది రైతుకే అవకాశం కల్పించాం. మీరు ఏ మిల్లుకి అమ్మాలనుకుంటే ఆ మిల్లుకి మీరు అమ్ముకోవచ్చు. గతంలాగా ర్యాండమైజేషన్ అని కంప్యూటర్లో ఎవరు తెలియని విధంగా కావాల్సిన మిల్లులకే వాళ్ళు ఏ విధంగా ధాన్యం తోలుకున్నారో దాన్ని అధిగమించి ఈ కార్యక్రమం చేశాం. వీటితో పాటు భారతదేశంలోని మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారా
ధాన్యం అమ్ముకునేటట్టు రైతులకి మనం అవకాశం కల్పించాం. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 70,000 మంది రైతులు ఈ వాట్సాప్ ద్వారా ఎంత ధాన్యం పండించగలిగారు వాళ్ళ సర్వే నంబర్లు వివరాలు ఇవ్వగానే ఇమ్మీడియట్గా మీరు ఏ మిల్లుకి తోలుకుంటారనేది అవకాశం కల్పించి వాళ్ళే బుకింగ్ చేసుకునే విధంగా ఈ వాట్సాప్ ద్వారా సుమారు చివరికి 16,000 మంది రైతులు పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా ఈ వాట్సాప్ని మేము అమలు చేశాం. జీపీఎస్ విధానం తీసుకొచ్చాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించడానికి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గంగూర్ అనే గ్రామం కృష్ణా జిల్లాలో ఆ రోజున గోతాల విషయంలో కూడా కొంతమంది నాణ్యత లేదనే భావన వ్యక్తపరిచినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా గోతాల లోటు లేకుండా ఆ మార్పు తీసుకొచ్చి గన్నీ బ్యాగ్స్ కూడా మేము ప్రతి ఒక్కరికి అందించడానికి జిల్లాల వారీగా సమీక్షించుకుని చేశాం. గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన నాయకులు ఆ రోజున్న పరిస్థితులు మనం ఈరోజు చూస్తే మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే ఖరీఫ్ మాసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నులు. కేవలం 6,500 కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చించారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇన్ని కష్టాలున్నా రైతాంగానికి ఎక్కడ కూడా లోటు లేకుండా రైతుకు ఒక భరోసా కల్పించే విధంగా ఒక గొప్ప కార్యక్రమం మనం చేసుకోగలిగాం. ఓవరాల్గా మీరు చూస్తే దాదాపు 20% ఎక్కువగా గత సంవత్సరం ఖరీఫ్ కన్నా 20% అధికంగా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. వాళ్ళు 4,95,000 మంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తే ఈ ప్రభుత్వం 5,60,000 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశాం. ఈ రోజుకి కొనుగోలు జరుగుతూ ఉంది. అది సందర్భం కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో గత 2 సంవత్సరాల్లో అంటే 2023-24లో కూడా ఒక్క బస్తా కూడా కొనలేదు వాళ్ళు. ఒక్క బస్తా కూడా కొనలేదు. అది ఈ రోజున నెల్లూరు జిల్లాలో ఈ రోజు వరకు చేసిన కొనుగోలు 75,410 మెట్రిక్ టన్నులు. కృష్ణా జిల్లాలో 6,09,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తే వాళ్ళు 4,95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అంటే 23% అదనంగా మేము కొనుగోలు చేయగలిగాం. కొన్ని జిల్లాలు అయితే ఆశ్చర్యం కలిగిస్తుంది లెక్కలు చూస్తుంటే. గుంటూరు జిల్లా ఉదాహరణకి 639% గత సంవత్సరం కన్నా ఎక్కువగా మేము కొనుగోలు చేశాం. బాపట్ల జిల్లాలో 213% ఎక్కువ కొనుగోలు చేశాం. ఇంకా పల్నాడు జిల్లా అయితే సేమ్ మన నెల్లూరు జిల్లా లాగా వాళ్ళు దాదాపు కేవలం 60 మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే 14,000 మెట్రిక్ టన్నులు మన ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటితో పాటు నేను ఇందాక అన్నట్టు ఒక కొత్త ఆలోచన, రైతుకు భరోసా కల్పించే విధంగా చాలామంది రైతులకి 5-6 గంటల్లోనే నగదు వాళ్ళకి. బీజేపీ నిజామాబాద్ ఎంపీ మీడియా సమావేశాలు నిర్వహించారు. సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. దీన్ని నోటిఫై చేసి సైలెంట్గా యూనివర్సిటీకి అప్పగించాలి. ఎవడన్నా వచ్చి ఇలా ఆక్షన్ పెట్టి కొన్నోడు కూడా గ్యారంటీ ఏం లేదు. డెఫినెట్గా ఇవి గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టులు అన్నీ కూడా దీంట్లో ఇంప్లీడ్ అవుతాయి. అది కొన్నోడు ముందు కోడు, అమ్మినోడు ముందు కోడు, పిల్లల జీవితాలు నాశనం. ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చేయబట్టి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కన్నబాబు గారు, జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అందరం కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. వాలంటరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మేము మా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పటికీ నిన్నకాక మొన్న ఒక కార్పొరేటర్ గారి ఇంటికి పోలీసుల్ని పంపించి ఆ కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఇంట్లో భార్య వారిద్దరు ఆడపిల్లలు ఉంటే రాత్రి మీద రాత్రి 10 గంటలకి పోలీసుల్ని పంపించి ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. పోలీసుల్ని పంపించి మీ భర్త ఎక్కడున్నారు, మీ భర్త కానీ రాకపోతే మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి ఆ ఆడపిల్లల్ని బెదిరించేటువంటి స్థాయికి ఈరోజు పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. మేము ఫోన్ చేస్తే పోలీసులు సమాధానం చెప్పరు.
వారు మాట్లాడుతూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా ఫోన్లు ఎత్తాల్సినటువంటి పని మాకు లేదని చెప్పి మాట్లాడతారు. వారేమి పోలీసులు అంటే తెలుగుదేశం పార్టీకి పనిచేసేటువంటి వారు కాదు. సమాజం కోసం పబ్లిక్ సర్వెంట్స్గా వారి జీతాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ట్యాక్స్ రూపేణా వచ్చేటువంటి దాన్ని వాళ్ళ జీతాల కింద ఇస్తున్నాం. ప్రతి పౌరుణ్ణి కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోన్లు ఎత్తాం, మేము సిపిఐ పార్టీ ఫోన్లు ఎత్తాం, సిపిఎం పార్టీ ఫోన్లు ఎత్తాం. మీరు పోలీసు ఉద్యోగం చేస్తూ ఉన్నారా, లేకపోతే పచ్చ చొక్కాలు వేసుకొని మీరు మీ తెలుగుదేశం పార్టీకి మీరేమైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీగా ఏమైనా పనిచేస్తూ ఉన్నారా? దీని మీద తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రక్రియ మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారు, మీ ప్రొసీజర్ ప్రకారం కలెక్టర్ గారు ప్రొసీజర్ చేస్తూ ఉన్నారు. 10 రోజులు అయింది, నిన్న నోటీసులు ఇచ్చారు, 19వ తారీఖున ఎన్నికలు పెట్టారు. ఎన్నికలు కానివ్వండి, మీ బలం ఏంటో అన్నిటువంటి తేలిపోతాయి కదా. మీకు బలం లేదని చెప్పి మీరు అందరినీ బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు? రాజకీయం ఈ రోజు అయిపోతుందని చెప్పని అనుకుంటున్నారా? లేకపోతే ఇదే ప్రజాస్వామ్యం ఇంకో 4 సంవత్సరాలతో ముగిసిపోతుంది, ఇక్కడ నుంచి ప్రజాస్వామ్యం ఉండదు అనేటువంటిది మీ అభిప్రాయం? మళ్ళీ 4 సంవత్సరాలకి ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ప్రజలు తీర్పిస్తారు, అధికారాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు ఎప్పుడు ఈ రకంగా ఉంటాయి అనుకుంటే మీ అమాయకత్వం. పోలీసులు కూడా ఈ కొంతమంది పోలీసు అధికారులు ఈ సినిమాల్లో పనిచేసేటువంటి పోలీసు ఆఫీసర్ లాగా మీరు పనిచేస్తానంటే పరిస్థితులు ఈ రకంగానే ఉండవు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మేము ఫోన్ చేసి వైసీపీ మహిళా లీడర్ వరుడు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. ఈరోజు ఆమె ఈ ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారకుడయ్యాడు దీపక్ అనే వ్యక్తి. దీనికి సరైన స్పందన ప్రభుత్వం గాని, పోలీసులు గాని, హాస్పిటల్ యాజమాన్యం గాని ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే, అలాగే మా ఇన్ఛార్జ్ గారైన భరత్ గారు దీని మీద మాట్లాడితే అప్పుడు కొంచెం స్పందించి కేసు పెట్టడం జరిగింది. ఇంత దారుణమా, ఇంత నిర్లక్ష్యమా ప్రభుత్వానికి? ఆడపిల్లలకి రక్షణ లేదా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే అడుగడుగునా ఏదో ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఆ పాప విషయంలో మనకి క్లియర్గా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగట్లేదు అనేది అర్థమవుతుంది. ఇదే హాస్పిటల్లో ఆమె ఆ ఇంజెక్షన్ చేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికి కూడా ఇవ్వట్లేదు తల్లిదండ్రులకి. ఇస్తే ఏం జరిగిందో తెలుస్తుంది కదా. ఆ మెడిసిన్ కూడా చాలా డేంజరస్ మెడిసిన్ అంట. అది వాళ్ళంతటి వాళ్ళు ఇచ్చుకోలేరని చాలా మంది డాక్టర్స్ చెప్పడం జరిగింది. మరి వేరే వ్యక్తులు చేశారా? ఇది నిజంగా ఆమంతటా ఆమె చేసుకుందా, వేరే వాళ్ళు ఆమెని చంపడానికి ఇలా చేశారా? ఇవన్నీ బయటకు రావాలంటే సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావాలి కదా. ఇందాకే వాళ్ళ తల్లిగారు చెప్పడం జరిగింది, ఆమె రూమ్మేట్స్ని కూడా ఇంతవరకు కూడా ఎవరితో మాట్లాడనివ్వట్లేదు అనేసి. ఎంత దారుణం! నిజాలు ఎలా బయటకు వస్తాయి? ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ ఉన్నారు. దీని మీద ఎంత 10 రోజులైంది. 23వ తేదీ జరిగింది, ఈరోజు 1వ తేదీ. ఏమి స్పందించారు వాళ్ళు? మొన్ననే ముఖ్యమంత్రి గారు పోలవరం చూడడానికి వచ్చారు. అదే స్పెషల్ ఫ్లైట్లో పక్కనే కదా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించి ఆ అమ్మాయిని చూస్తే బాగుండేది కదా, వాళ్ళకి ఎంత ధైర్యం ఉండేది. డిప్యూటీ సీఎం గారు పక్కనే ఉంటారు, పక్క నియోజకవర్గం దగ్గరలోనే. అతను ఏమన్నారు? ఆడవాళ్ళకి ఎవరైనా వేధిస్తే తాట తీస్తానని చెప్పారు. ఆవిడ అంత క్లియర్గా ఆ సూసైడ్ నోట్లో రాయడం జరిగింది. ఎంత ఘోరంగా దీపక్ అనే వ్యక్తి వేధించి విసిగించాడు, ఎంత దారుణంగా మోసం చేశాడు అనేసి. మరి ఆ దీపక్ తాట తీయాలి కదా. అంటే టీడీపీ వ్యక్తి, టీడీపీ సింపథైజర్ అయితే వాళ్ళని ఇంకేమీ వీళ్ళు దండించరా? బాధితులకు న్యాయం చేయరా? హోమ్ మినిస్టర్ గారు పక్క జిల్లాయే. మరి ఆవిడ వెంటనే, ఒక మహిళా హోమ్ మినిస్టర్, ఆవిడ వెంటనే వచ్చి కుటుంబానికి ధైర్యం చెప్పాలి కదా. ఆ పాపకి మెరుగైన వైద్యం ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. అవేవి ఇందులో కనిపించట్లేదు. అడుగడుగునా ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు ఈ ఎపిసోడ్ మొత్తంలో కనిపిస్తూ ఉంది. తక్షణమే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకురావాలి. ఆ పాపకి మెరుగైన వైద్యం అందాలంటే ఇదే హాస్పిటల్లో ఈ సంఘటన జరిగితే అక్కడే వైద్యం చేస్తుంటే ఏమి సరైన వైద్యం అందుతుంది? 3 men కమిటీ వేశారట డాక్టర్స్తోని. ఇదే హాస్పిటల్లో వైద్యం జరుగుతున్నంతసేపు ఆమెకి ఏమి న్యాయం జరుగుతుంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇంతకంటే మంచి హాస్పిటల్ తీసుకెళ్లాలి. అలాగే పోలీసులు కూడా
దర్యాప్తు వేగవంతం చేయాలి. ఆ సీసీటీవీ ఫుటేజ్ ని బయటికి తీసుకురావాలి. అలాగే తల్లిదండ్రులు ఎటువంటి పోరాటం చేసినా దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. అలాగే తీసుకుంటే మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం ఎన్నో సంఘటనలు. టీడీపీ వ్యక్తులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. ఆదిలాబాద్ లో సందడి చేసిన WWE సూపర్ స్టార్ ఖలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.